ఈ వీడియో చూస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. భారత కమ్యూనిస్టు పార్టీలో బలహీన వర్గాలకు చెందిన శ్రేణులు అగ్రకుల పెత్తందారీతనాన్ని జయించాయి. యాదవ కులానికి చెందిన గుజ్జులు ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈశ్వరయ్య ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగిందని ఆ పార్టీ ప్రకటించినప్పటికీ లోపల పెద్ద అంతర్యుద్ధమే జరిగింది. వాస్తవానికి నెల రోజుల క్రితం ఒంగోలులో జరిగిన సిపిఐ 100వ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీలోని కమ్మకుల నాయకులు, బలహీన వర్గాల నాయకులకు మధ్య కార్యదర్శి ఎంపికపై గొడవ జరగడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర సమితి విడివిడిగా సమావేశమై కార్యదర్శి ఎంపికను పూర్తి చేశారు. గుంటూరు ప్రాంతానికి చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు, కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య మధ్య పోటీ తీవ్రంగా జరిగింది. రాష్ట్ర కార్యవర్గంలోని 200 మంది ఈశ్వరయ్య నాయకత్వానికి జై కొట్టారు. రావుల వెంకయ్య వంటి కొందరు అగ్రకుల నాయకులు నాగేశ్వరరావుకు అనుకూలంగా రాయబారాలు నడిపినప్పటికీ ఈశ్వరయ్య వర్గం రాజీకి అంగీకరించలేదు. రాష్ట్ర కమిటీలో అత్యధిక ఆధిక్యత లభించడంతో రాష్ట్ర సమితి ఏకగ్రీవంగా ఈశ్వరయ్యను కార్యదర్శిగా ఎన్నుకుంది. నిజానికి భారత కమ్యూనిస్టు పార్టీలో 15 ఏళ్ల క్రితమే బలహీన వర్గాల ప్రాధాన్యతకు పొద్దుపొడిచింది. కమ్యూనిస్టులు నిత్యం నినదించే వర్గ భావనకు మన దేశంలో కులమే పునాది అని కమ్యూనిస్టు పార్టీ నేతలు చాన్నాళ్ల క్రితమే అర్థం చేసుకున్నారు. ఈ అవగాహన మేరకు దళితుడైన డి రాజా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. మన రాష్ట్రంలోనూ సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలోనే బలహీన వర్గాల నాయకత్వానికి ప్రాధాన్యత లభించింది. సుధాకర్ రెడ్డి పార్టీలో రాజ్యమేలుతున్న కమ్మ కులస్తులకు బదులు పిజె చంద్రశేఖరరావు, విల్సన్, కె రామకృష్ణ వంటి దళిత బహుజన నేతలను ప్రోత్సహించారు. పర్యవసానంగానే సురవరం సుధాకర్ రెడ్డి జాతీయ స్థాయి పదవిలోకి వెళ్లాక కె రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. రామకృష్ణను పక్కకు నెట్టి తాను రాష్ట్ర కార్యదర్శి కావాలని కమ్మ కులస్తుడైన లక్ష్మీనారాయణ విఫల ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లకు మళ్లీ ముప్పాళ్ల నాగేశ్వరరావు రూపంలో అలాంటి విఫల ప్రయత్నమే జరిగింది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లాలోని భారత కమ్యూనిస్టు పార్టీలో అగ్రకుల రంది ఎక్కువ. గతంలో జిల్లా పార్టీ సమితి షెడ్యూల్ కులాలకు చెందిన సుదర్శి పాలస్ ను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవాలని భావించింది. కమ్మ పెత్తందారీ నాయకులు ఇష్టపడలేదు. దీన్ని తప్పించడానికి సుమారు 6 నెలల పాటు కార్యదర్శి ఎన్నికను వాయిదా వేయించారు. విషయం అర్థం చేసుకున్న పాలస్ పోటీ నుంచి తప్పుకొని కమ్మ కులానికి చెందిన మరొకరిని ప్రతిపాదించడంతో సమస్య సద్దుమణిగింది. ఆ తరువాత పామూరులో జరిగిన ప్రకాశం జిల్లా పార్టీ మహాసభల్లో కమ్మకుల నాయకులకు, బలహీన వర్గాల నాయకులకు మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో బలిజ కులానికి చెందిన నారాయణ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.